ప్రతి ఆడపిల్లకి ఒక విషయం చెప్తాను, ఏమనుకోకండి. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా తండ్రి మాట జవదాటనంత వరకు, భర్త సంరక్షణలో ఉన్నంత వరకే ఆడపిల్ల జీవితం ప్రశాంతంగా హాయిగా సాగిపోతుంది. తండ్రి మాట జవదాటనంత వరకు, భర్త సంరక్షణలో ఉన్నంత వరకే ఆడదాని జీవితానికి వాల్యూ, స్త్రీ జీవితం సాఫీగా సాగిపోతుంది. 25 ఏళ్ళు పెంచిన తండ్రి మాట మీకు ఇబ్బందికరంగా ఉండి, భర్త పెట్టే ఆంక్షలు మీకు మీ స్వేచ్ఛను కోల్పోయేలాగా ఉంటే, వీళ్ళిద్దరూ నీ జీవితంలో, ముఖ్యమైన జీవితంలో, స్త్రీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇద్దరు బాధ్యతారహితంగా ఉండేవాళ్ళు స్త్రీ జీవితంలో తండ్రి, భర్త మాత్రమే. వాళ్ళ అడుగుజాడలో నడిచేది మనకు స్వేచ్ఛను కోల్పోయేలా ఉంది. అంటే మన సొంత మనుషుల మనం చెప్పే ఇది చెయ్యి అనేది మనకు రెస్ట్రిక్షన్గా అనిపించి, మనకు ఇవి కరెక్ట్ కాదు, వీళ్ళు కాదు, బయట వాళ్ళు చెప్పే తీయని మాటలే బాగుంటాయి, స్వేచ్ఛ మాకు లేదు అని స్వేచ్ఛగా వెళ్ళిపోతే ఏమైపోతుంది ఈరోజు సమాజం? స్వేచ్ఛగా జీవిస్తున్న ప్రతి స్త్రీ జీవితం 30-40 ఏళ్ళు దాటాక ఏకాకిగా ఉంటున్నారు. ఎవరు చెప్పేవాళ్ళు లేక ఎలా పడితే అట్లా ఎగురుతున్నారు. వాళ్ళ జీవితాలు తెలియకుండానే రోడ్డు పాలు చేసుకుంటున్నారు. ఈ విషయం గ్రహించలేకపోతున్నారు. టీనేజ్లో కదా, ఎలా ఎగిరితే ఏంటి, ఎలా ఎగిరితే ఏంటి, ఎన్ని రకాలుగా ఈరోజు మాకు గౌరవం ఇవ్వట్లేదని గౌరవాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు. స్త్రీ గౌరవాన్ని రోజు రోజుకి తగ్గిపోతుంది. మీకు ఆ విషయం తెలియట్లేదు. ఒకప్పుడు తండ్రి సంరక్షణలో, భర్త సంరక్షణలో ఉన్నప్పుడు అమ్మ, ఇల్లాలు, ఇంటికి ఇల్లాలు దీపం అని గొప్పగా స్త్రీకి చెప్పేవాళ్ళు. ఈరోజు నోరు తెరిచి చెప్పాలన్నా రావట్లేదు. స్త్రీ గొప్పతనాన్ని అమ్మతనంలోనో, ఇంటికి ఇల్లాలు స్వరూపంలోనో గొప్పగా పోల్చేవారు. ఇప్పుడు చెప్పాలన్నా అవ్వట్లేదు. ఇప్పుడున్న సమాజం చూస్తూ ఉంటే చెప్పాలని కూడా అనిపించట్లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జీవితంలో బంగారాన్ని అమూల్యంగా దాచుకుంటారు. ఆ బంగారానికి సంరక్షకుడు తండ్రి, భర్త. లేదు మేము ఇది సంరక్షణ మాకొద్దు అంటే అందరూ కళ్ళు పడతాయి. అందరూ స్త్రీ, ప్రతి ఒక్క మగాడు తప్పుడు రూపంలోనే చూస్తాడు. సృష్టిలో అన్న, తమ్ముడో, లేకపోతే తండ్రో, లేకపోతే భర్తో, వీళ్ళు మాత్రమే నిన్ను గొప్పగా చూస్తారు, నిన్ను ప్రేమగా చూస్తారు. ఇంకా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కామంతోనే చూస్తారు. అందుకే వీళ్ళు సంరక్షకులుగా, రక్షకులుగా భగవంతుడు నియమించబడ్డాడు. వాళ్ళు మీకు ఇబ్బందికరంగా అనిపించి స్వేచ్ఛా జీవితం అని ఈరోజు వెళ్తూ మీ జీవితాలని రోడ్డు పాలు చేసుకుంటున్నారు. మీకు ఈ విషయం తెలియట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా తండ్రి మాట జవదాటకుండా భర్త సంరక్షణలో ఉన్నంత వరకే స్త్రీ జీవితం సాఫీగా నడుస్తుంది. ఈరోజు మాకు గౌరవం ఇవ్వట్లేదు అని మీకు మీరే గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. ఈరోజు మాకు స్వేచ్ఛను ఇవ్వట్లేదు అని ఆ స్వేచ్ఛను మీరే సక్రమంగా వాడుకోకుండా ఆ స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఈరోజు సమాజం మమ్మల్ని ఆట బొమ్మలుగా చూస్తోందని మీరే కొద్దిమంది అన్ని సోషల్ మీడియాస్లో ఆట బొమ్మల్లా ఎగురుతూ మీకు మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు మీ లైఫ్. స్త్రీకి మైండ్ అనేది ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. అందుకే మెన్ ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుంది ఒక థాట్ అనేది. అందుకే ఎప్పుడు స్త్రీని కంట్రోల్ చేయగలిగే వ్యక్తి కంట్రోల్లోనే ఉండాలి. స్త్రీ దిస్ ఈస్ ద రూట్ ఫర్ హర్. కంట్రోల్ లేదు అంటే తెలియకుండా తనకు తానే గౌరవాన్ని కోల్పోతుంది, తెలియకుండా తనకు తానే కుటుంబాన్ని కోల్పోతుంది, తెలియకుండానే తనకు తానే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటుంది. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగే శక్తి, ప్రతి దగ్గర ఒక పద్ధతిగా నడిపించే శక్తి ఏదైనా ఉందంటే తండ్రి, భర్తనే. అందుకే ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా స్త్రీకి గొప్ప జీవితం తండ్రి మాటను జవదాటనంత వరకు, భర్త సంరక్షణలో ఉన్నంత వరకే. వీళ్ళిద్దరూ పట్టించుకోలేదు అంటే బంగారం రోడ్డు పాలైపోతుంది. దానికోసం వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చేస్తూ దీన్ని కూడా
స్పాయిల్ చేస్తారు. ఇంతే జీవితం, ఇంతకు మించి ఏం లేదు. కాబట్టి బంగారాన్ని కాపాడుకునే అత్యంత అమూల్యమైన వ్యక్తులు స్త్రీ జీవితంలో తండ్రి అండ్ భర్త. వీళ్ళిద్దరూ మాట ఏ రోజైతే జవదాటకుండా వాళ్ళ సంరక్షణలో ఉన్నంత వరకు మీ జీవితం హాయిగా ఉంటుంది. 100%